ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్‌కి అంటే బాడీలో వచ్చే ఎన్ని సమస్యలకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది? హ్మ్. అన్నిటికుంది. అంటే ఏవి? జనరల్‌గా చెప్పండి. అయ్యా! అన్నిటికుంది మేడం. మీరు ఇప్పుడు 2 టైప్ రోగాలుంటాయి. అందరూ ఏమంటారు హోమియోపతి ఏమో స్లోగా పనిచేస్తది అని అనుకుంటారు. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చినా, లేదంటే జలుబొచ్చినా, ఫీవరొచ్చినా హోమియోపతి మందు తీసుకోరు. అవును. సో, వాళ్ళకి తెలవదు. హోమియోపతి మందు మీరు ఆ టైంకి వాడితే అది అక్యూట్ రోగాలు వస్తాయి, పోతాయి. అవును. సో, 2 రోజుల్లో తగ్గిపోతది. ఇప్పుడు మీరు ఎక్కువ క్రానిక్ ట్రీట్మెంట్స్‌కి హోమియోపతి వాడతారు. షుగర్ వ్యాధికి వాడతారు. హ్మ్. మళ్ళా బీపీకి వాడతారు. థైరాయిడ్ ప్రాబ్లమ్‌కి వాడతారు. క్యాన్సర్‌లకు వాడతారు. మోకాలు నొప్పులకు వాడతారు. లేదంటే నరాలకు సమస్య, లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్. క్రానిక్ రోగాలివి. అంటే క్రానిక్ రోగాలంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తదంటే క్రానిక్ రోగం ఒకసారి వస్తే ఇంకా పోదు అని అంటది. అంతే గదా! మనతో పాటు ఉండేదే క్రానిక్. అని ఉంది ఇప్పుడు. కానీ హోమియోపతి ఏం చేస్తదంటే, హోమియోపతి సిద్ధాంతం ఏంది? మనం ఫస్ట్ సిద్ధాంతం ఏందంటే, మనం రోగానికి ట్రీట్మెంటు ఇవ్వము. మనం ఓకే. పేషెంట్‌కే ఇస్తాం అంటే ట్రీట్మెంట్. ఏ జబ్బైనా. ఏ జబ్బు అయినా. జబ్బుకే ఓకే. ట్రీట్మెంట్. జబ్బు ఒకటే. ఆ! మీ దృష్టిలో. ఆ! ఓకే. హ్మ్. జబ్బు ఉంది మీ శరీరంలో జబ్బు ఉంది. ఆ శరీరానికి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. మనం కొత్త కొత్త పేర్లు పెడుతూనే ఉంటాం. షుగర్ చెప్తాం. ఇప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఓన్లీ డయాబెటిస్ అని ఉండే. మళ్ళా టైప్ 1 డయాబెటిస్ అయింది. టైప్ 2 డయాబెటిస్ అయింది. హ్మ్. మళ్ళా టైప్ 1.5 డయాబెటిస్ వచ్చింది. మళ్ళా టైప్ 3, టైప్ 4, టైప్ 5 అట్లా టైప్‌లు వస్తూనే ఉంటాయి. ఓకే. మీకు అర్థమైతుంది గదా! అయితే జబ్బులకి పేరు మనిషి పెడుతుండు. కానీ మనిషి లోపట జబ్బు ఉందని మనిషికి అర్థమైతలేదు. ఓకే. సో, అట్లా ఏ జబ్బు ఉన్నా హ్మ్. జబ్బుకి 2 రకాలు. హ్మ్. ఒకటి అక్యూట్, ఒకటి క్రానిక్.